హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాన్ ప్రభావంతో గత రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయన్నమాట. అయితే ముఖ్యంగా ఈ తుఫాన్ ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు, ఎన్ని రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో, ఏ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం గురించి మీకు క్లియర్‌గా ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్స్‌ప్లనేషన్ అనేటువంటిదైతే చేస్తాను. సో, ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క దిత్వా తుఫాన్ అనేది మన ఏపీ రాష్ట్రానికైతే తాకడం జరిగిందనమాట. మీరు స్క్రీన్ మీద గనుక చూసినట్లయితే ఈ శాటిలైట్ ఇమేజ్‌లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ప్రస్తుతానికొచ్చేసి ఈ దిశగా అయితే మనకు కేంద్రీకృతం అయితే అయిందనమాట. ఆ దిత్వా తుఫాన్ అనేది. సో, కాబట్టి మనకు రాత్రి నుంచి కూడా వర్షాలయ్యేటువంటివైతే మొదలైపోయాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నిన్న ఇది చెన్నైకి, పుదుచ్చేరికి కొంచెం దూరం మేరలో అయితే కేంద్రీకృతం అయితే అయ్యింది. రాత్రికి మనకు దగ్గరికైతే వచ్చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇక రానున్నటువంటి రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో చెప్తాను. మీరందరూ ఎండ్ వరకు చూసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్ కూడా విజిట్ చేయండి గాయ్స్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. వెదర్‌కు సంబంధించేటటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు ఈ యొక్క దిత్వా తుఫాన్ అనేది ప్రస్తుతానికి చూసినట్లయితే మీరు ఈ శాటిలైట్ ఇమేజ్‌లో ఇక్కడైతే కేంద్రీకృతం అయితే అయిందనమాట. ఓకేనా? సో, ఆల్మోస్ట్ ఆల్ మన ఏపీ రాష్ట్రంలోకైతే వచ్చేయడం జరిగింది ఈ దిత్వా తుఫాన్ అనేది. గడిచిన రాత్రి నుంచి కూడా చూసినట్టయితే మనకు ఈ తిరుపతి డిస్ట్రిక్కు అండ్ అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్ కావచ్చు. దాని తర్వాత శ్రీ సత్యసాయి, నెల్లూరు, ఓకేనా? ఈ కడప, రాజంపేట, తడ, సూళ్లూరుపేట, వెంకటగిరి, నాయుడుపేట, అలాగే గూడూరు, కావలి, ఓకేనా? ఈ యొక్క రాపూర్ కావచ్చు, పెంచలకోన ఈ ప్రాంతాలన్నిటిలో కూడా గత రాత్రి నుంచి కూడా వర్షాలయ్యేటువంటివి స్టార్ట్ అయిపోయినాయన్నమాట. సో, మనకు కంటిన్యూగా వర్షాలయ్యేటువంటివైతే కురుస్తూ ఉన్నాయి. మరొక వైపు చలిగాలులు కూడా వీస్తూ ఉన్నాయండి. ఓకేనా? సో, ఎందుకంటే ఇది తుఫాన్ ప్రభావం కాబట్టి మనకు రీసెంట్‌గా గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తుఫాన్ వచ్చిన ప్రతిసారి కూడా చలిగాలి అనేటువంటివైతే వీస్తూ ఉన్నాయి కాబట్టి, సో, ఇప్పుడు కూడా మనకు చలిగాలి అనేటువంటివి ఎక్కువగానే వీస్తూ ఉన్నాయి. సో, ప్రస్తుతానికొచ్చేసి ఇక్కడైతే మనకు ఈ దిత్వా తుఫాన్ అయితే కేంద్రీకృతం అయిందని మీరు వెదర్ రిపోర్ట్‌లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఇంకొంచెం క్లారిటీగా ప్రస్తుతానికి మనకు ఎక్కడెక్కడ వర్షాలనేటువంటివి పడుతూ ఉన్నాయి. అంటే ఈరోజు డేట్ వచ్చేసి 30 తారీఖున. ఓకేనా? మీకు రేపటికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ గురించి కూడా చూపిస్తాను. ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా. సో, ప్రస్తుతానికి గనుక ఈ శాటిలైట్ ఇమేజ్‌లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొంచెం క్లియర్‌గా కనిపిస్తుంది మీకు. ప్రస్తుతానికి ఇక్కడైతే ఈ బెంగుళూరు, సేలం కావచ్చు, చెన్నైకి కొంచెం దగ్గరలో అయితే మనకు కేంద్రీకృతం అయితే అయిందనమాట. ఓకేనా? ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఫుల్‌గా వర్షాలనేటువంటివి పడుతూ ఉన్నాయి. వాటన్నిటికి కూడా మనకు రావడం అయితే జరిగింది తుఫాన్ అనేది. ఓకేనా? సో, వీటన్నిటికి కూడా వర్షాలనేటువంటివి పడుతూనే ఉన్నాయి. ఈ నాయుడుపేట, వెంకటగిరి, చిత్తూరు డిస్ట్రిక్కు అండ్ అలాగే తిరుపతి డిస్ట్రిక్ట్‌లో ఈ ప్రాంతాలకు, అలాగే అనంతపురం కావచ్చు. దాని తర్వాత ఈ యొక్క నెల్లూరు డిస్ట్రిక్కు, కడప, కర్నూలు, ఓకేనా? వీటన్నిటికి కూడా ఆల్మోస్ట్ ఆల్ వర్షాలనేటువంటివి స్టార్ట్ అయిపోయినాయి. ఎక్కడి వరకంటే గుంటూరు డిస్ట్రిక్ట్ వరకైతే మీరు చూసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వరకైతే ఉంది మనకది. ఈ తుఫాన్ అనేది ఇదంతా కూడా. ఓకేనా? సో, కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మనకు గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు అనేటువంటిది వర్షాలనేటువంటివి పడుతూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి చెప్తున్నాను నేను మీకు ఈ టైంకి. ఓకేనా? సో, అండ్ అలాగే ఈరోజు సాయంత్రం మనకు 7, 8, 9 ఆ సమయాల్లో వచ్చేసి ఎక్కడెక్కడ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అంటే మీరు ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేయొచ్చండి. సో, ఈ తుఫాన్ అనేది మనకు యాక్చువల్‌గా వచ్చేసి ఈ దిశగా అయితే కదులుతూ వెళ్ళడం జరుగుతుందనమాట. మళ్ళా ఇలాగే వచ్చేసి ఇలాగే వచ్చి మనకు తీరమైతే రావడం జరుగుతుంది. ఓకేనా? తీరమైతే దాటేస్తుందనమాట. కాబట్టి మనకు ఈరోజు సాయంత్రానికి టైం కూడా చెప్పాను. 7, 8, 9 ఆ సమయాల్లో కల్లా ఈ తుఫాను ప్రభావం అనేది అత్యధికంగా అయితే చూపిస్తుందనమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అండ్ అలాగే ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వచ్చేసి విశాఖపట్నము, విజయనగరము, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఓకేనా? పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలకు కూడా ఫుల్ ఎఫెక్ట్ అయితే చూపించబోతుంది ఈరోజు సాయంత్రానికి మనకు. ఈరోజు రాత్రికైనా, సాయంత్రానికైనా.
ఓకేనా. సో సాయంత్రం నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయి అనమాట. వీటితో పాటుగా ఆల్రెడీ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చూసుకుంటే గత రాత్రి నుంచి కూడా వర్షాలు కంటిన్యూగా అయితే పడుతూనే ఉన్నాయన్నమాట. సో దీని ఎఫెక్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలకైతే ఉండబోతుందండి. ఇది బాగా కొంచెం అబ్జర్వ్ అయితే చేయండి. సో కాబట్టి మనకు దాదాపుగా 3 రోజుల పాటు అయితే ఈ తుఫాన్ ప్రభావంతో వర్షాలు అటువంటివి అయితే ఉండబోతున్నాయి అనమాట. ఈరోజు 30వ తారీఖున, రేపు 1వ తారీఖున, డిసెంబర్ 1వ తారీఖున, ఎల్లుండి డిసెంబర్ 2వ తారీఖు వరకు అయితే వర్షాలు ఉన్నాయి. సో ఈ తీరం దాటేసినా కూడా మనకు వర్షాలు ఆగిపోతాయి అంటే అప్పుడు కూడా ఆగవండి. అక్కడక్కడ మనకు 5, 6 తారీఖుల వరకు అయితే మోస్తరుగా వర్షపాతం అయితే నమోదవుతూనే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఈవెన్ మనకు ఆల్మోస్ట్ ఆల్ సాయంత్రం నుంచి వర్షాలు అటువంటివి ఈ జిల్లాల్లో కూడా, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కూడా కొంచెం భారీగానే నమోదైతే అయిపోతాయి అనమాట. సో మళ్ళీ ఇది మనకు ఈ దిశగానే వచ్చేసి తీరం అయితే దాటడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది అలా ఉండగా మనకు రేపటి రోజున అంటే డిసెంబర్ 1వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ అయితే ఎలా ఉండబోతుందో అనే విషయం గురించి చూద్దాం. మీకు రేపటి దాకా అయితే చెప్తాను. సో దాని తర్వాత ఇంకొక వీడియోలో అయితే రిమైనింగ్ వెదర్ రిపోర్ట్ గురించి అయితే చెప్తానమాట. మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ మొత్తం కూడా ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. ఇది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రేపు డిసెంబర్ 1వ తారీఖున, సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క రాజమహేంద్రవరము, వైజాగ్, విజయనగరము ఈ ప్రాంతాల దగ్గరికి అయితే వెళ్ళడం జరిగిందనమాట ఇది. సో అప్పుడు మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో కొంచెం తగ్గుముఖం పట్టినట్లయితే కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా మనకేం లేదనమాట. ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎక్కడైతే మార్క్ చేస్తున్నానో, ఓకేనా, ఇక్కడైతే అంతగా లేదు. ఈ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం రేపైతే ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి రేపు మార్నింగ్ సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో రేపు మార్నింగ్ మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అంత రెయిన్ ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. ఈ చిత్తూరు, అనంతపురము, నెల్లూరు, కావలి, నాయుడుపేట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, ఈ యొక్క కడప, కర్నూలు, రాజంపేట ఈ ప్రాంతాల్లో అంత ఎఫెక్ట్ అయినటువంటి రెయిన్స్ అనేటువంటి పడవు. బట్ పడతాయి, మోస్తరుగా అయితే పడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం కొంచెం ఎండుగానే వర్షపాతం అయితే నమోదవుతుంది. బట్ మళ్ళీ మనకు రేపు సాయంత్రం కల్లా ఈ తుఫాన్ అనేది మళ్ళీ కూడా ఇట్లా రిటర్న్ అయితే అవ్వడం జరుగుతుంది. మీకు చెప్పాను ఈ తుఫాను మళ్ళీ ఏ దిశగా వచ్చి తీరం అయితే దాటేస్తుందని. ఇలా వెళ్తుంది మనకు. ఓకేనా. ఇలా వెళ్ళి మళ్ళీ మనకు ఇట్లాగే రిటర్న్ అయితే అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ చూడొచ్చు రేపు ఈవినింగ్ కల్లా ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం అయితే నమోదవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. మీకు 2 రోజులకు సంబంధించి అయితే క్లియర్గా చెప్పాను. అంటే ఈ రోజుకి ఆల్మోస్ట్ ఈ రోజు అయిపోతుంది. అండ్ అలాగే రేపు 1వ తారీఖు సంబంధించి. బట్ ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ అయితే చేస్తూ ఉంటాను. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా స్కూల్స్కి, కాలేజెస్కి హాలిడేస్ సంగతి అయితే డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. సో మనకు ప్రస్తుతానికి వచ్చేసి ఈ తిరుపతి డిస్టిక్లో ఉన్నటువంటి స్కూల్స్కి, కాలేజెస్కి అయితే హాలిడే అయితే డిక్లేర్ చేసేసారు ముందుగానే. ఎందుకంటే ఈ భారీ వర్షాల వల్ల రాకపోకలు అనేటువంటివి కూడా నిలిచిపోయిన అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. ఆల్రెడీ ఇదివరకు మనకు మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో ఇదే నేపథ్యంలో మళ్ళీ కూడా మనకు వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతుంది కాబట్టి ఈ యొక్క రాకపోకలు అనేటువంటివి నిలిచిపోయే అవకాశాలు అయితే ఉండొచ్చని మనకు తిరుపతి డిస్టిక్లో కలెక్టర్ గారు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని ఈ స్కూల్స్కి, కాలేజెస్కి, అంగన్వాడీస్కి మొత్తానికి కూడా సెలవు దినం అంటే రేపు సోమవారం డిసెంబర్ 1వ తారీఖున సెలవు దినం అయితే ప్రకటించారు. సో మీ యొక్క డిస్టిక్కి సంబంధించి అయితే సెలవు ఉందా లేదని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అందజేస్తూ ఉంటాను గైస్. ఈ విధంగా అయితే ఉన్నాయి. అలాగే ప్రస్తుతానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి. మీకు ఆల్మోస్ట్ ఆల్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. డైలీ ఎప్పటికప్పుడు వెదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.